దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకు ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ఈ సంవత్సరాంతపు చివరి దినములలో మనం ఉంటున్నాం. మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచేయచ్చు. గడిచిన కాలమంతా దేవుడు మనలను కాచి కాపాడి తన హస్తములో భద్రపరిచినందుకై దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞులమై ఉండవలసినటువంటి బాధ్యత మనపై ఉందని దేవుని సేవకునిగా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. గడిచిన దినములన్నీ కూడా దేవుడు మనలను కాపాడినందుకై మనం ఎంతగానో ఆయనను స్తుతించి ఆరాధించి గణపరచవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. మరి మన జీవితంలో ప్రతి దినం దేవుడు తన దయను తన కృపను ఇస్తూ తన యొక్క ఉద్దేశ్యములను మన పట్ల జరిగిస్తూ దేవుని యొక్క ప్రణాళికలో మనలను ఇమిడ్చి ఆయన మహిమ కొరకై మనలను వాడుకుంటూ ఉన్నాడని దేవుని సేవకునిగా నేను మీకు మనవి చేస్తూ, మరి యొక్క సమయమందు దినములు అనేటువంటివి చాలా ప్రాముఖ్యమైనవి. ప్రతి వ్యక్తి జీవితములో ఒక దినము మరి ఎంతో శ్రేష్టమైనటువంటిది. దావీదు భక్తుడు తన కీర్తనలు అంటూ ఉన్నటువంటి ఒక మాట, దేవుని మందిరములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంటాడు. అంటే దినములు చాలా ప్రాముఖ్యమైనవి. అందుకనే మరి మోషే చేసినటువంటి ప్రార్థనల్లో 90వ కీర్తనలో ఒక వాక్య భాగాన్ని మనము చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి మరి 90వ కీర్తన మరి 12వ వచనములో ఈ రీతిగా వ్రాయబడుచున్నటువంటి వాక్య భాగాన్ని నేను మీ నిమిత్తమై చదువుతూ ఉన్నాను. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. ఈ యొక్క మాట చాలా శ్రేష్టమైనటువంటిది, చాలా విలువైనటువంటిది. ఎందుకంటే చాలా సమయాలలో మనకున్న వాటిని మనము లెక్కించుకుంటాం. మనకి ఎన్ని సూట్లు ఉన్నాయి, ఎన్ని డ్రెస్సులు ఉన్నాయి, ఎన్ని ప్యాంట్లు ఉన్నాయి, ఎన్ని షర్ట్లు ఉన్నాయి, లేకపోతే మన జీవితంలో ఎంత సంపాదించే, మన దగ్గర ఎంత డబ్బు ఉంది, లేకపోతే ఎంత బంగారం ఉందని, ఇవన్నీ మనము లెక్కించుకుంటూ ఉంటాము. కానీ దినములను మనము లెక్కించము సుమా. కానీ దేవుని వాక్యము చెప్పుచున్న మాట ఏమిటంటే, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పు. మనం కూడా ఈరోజు మన దినములను లెక్కించడం నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలి అంటే, ఈ దినాలకు ఒక ప్రత్యేకత ఉంది. నేను కొన్ని దినములు చెప్తాను. అపాయ దినములు, శ్రమ దినములు, శిక్షా దినములు, దుఃఖ దినములు, తీరిపోయిన దినములు, గతించిపోయిన దినములు. ఈ రీతిగా పరిశుద్ధ గ్రంథములో అనేక దినములు వ్రాయబడి ఉన్నాయి. మరి 7 దినములు, 6 దినములు, 40 దినములు. ఈ రీతిగా దినములు అనేటువంటిది ఒక ప్రత్యేకత బైబిల్ కలిగి ఉంది. అయితే భక్తులముగాను దేవుని పిల్లలముగాను మన జీవితములో మనము మా దినములు లెక్కించుట మాకు నేర్పు. మా దినములు, ఎలాంటి దినముల నుండి మనము రక్షించబడుతున్నాం, ఎలాంటి దినముల నుంచి మనము కాపాడబడుతున్నాం, ఎలాంటి దినముల గుండా మనము దాటి వచ్చాం. దయతో గమనించండి.
ఈరోజు మన యొక్క జీవితంలో ఎన్నో దినాలు మనము దాటి వచ్చినటువంటి పరిస్థితులను మనము చూస్తున్నాం. యోబు తన యొక్క జీవితంలో మరి చెప్పుచున్నటువంటి ఒక మాటను మీ ఎదుట నేను ఉంచాలని ఆశిస్తూ ఉన్నా. పరిశుద్ధ గ్రంథములో నుంచి యోబు గ్రంథము 30వ అధ్యాయం 7వ వచనములో చూచినట్లయితే అక్కడ మరి అపాయ దినములు అని మాటను మనము చూడవచ్చు. అపాయ దినములు చూడండి. 27వ వచనం, నా పేగులు మానక మండుచున్నవి, అపాయ దినములు నన్నెదుర్కొనెను. అపాయ దినములు నన్నెదుర్కొనెను. ఈరోజు మనము నేర్చుకోవాలి, ఎన్ని అపాయ దినములు నేను ఎదుర్కొన్నాను, ఎన్ని అపాయ దినములను దాటొచ్చాను. ఎందుకంటే చాలా సమయాలలో అనేకమైనటువంటి దినములు మనము గడుపుతూ ఉన్నాము. కానీ మన జీవితములో దేవుడు చేసినటువంటి మేలులను బట్టి, దేవుడు చూపించినటువంటి దయను బట్టి మా దినములు లెక్కించుట మాకు నేర్పు. నేనెంత కాలం బ్రతుకుతాను, నేనెంత కాలము భూమి మీద ఉంటాను, నేనెంతవరకు మీ కొరకు సాక్షిగా ఉంటాను. ఈరోజు మన దినములను మనము లెక్కించవలసినటువంటి అవసరత ఏర్పడుచు ఉంది. దినదినం గండమన్న మాటను బట్టి ఒక దినము మరి గడుపుట ఎంతో కష్టమైనటువంటి ఈ దుర్దినములలో మన యొక్క జీవితములో దేవుడిచ్చినటువంటి ఒక మంచి జ్ఞానమును బట్టి, దేవుడిచ్చినటువంటి ఆ చక్కని బుద్ధిని బట్టి మన దినములను మనము లెక్కించవలసిన వారమై ఉంటున్నాం. అందుకనే దావీదు భక్తుడు తన 90వ కీర్తనలు అంటున్నటువంటి మాట, మరి మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు, మాకు జ్ఞాన హృదయం. ఈరోజు జ్ఞాన హృదయము మనుష్యులు కోల్పోయారు. జ్ఞానమును విడిచిపెట్టేసి అజ్ఞానము చేత అల్లాడుతున్నటువంటి ఈ భూమి మీద వారి యొక్క దినములు బహు భయంకరంగా ఉంటూ ఉన్నాయి. దయతో గమనించండి, అజ్ఞానముతో జీవిస్తున్న మనుషుల యొక్క దినములు ప్రతి దినము కూడా మరణమును ఎదుర్కొంటూ, ప్రతి దినమును కూడా శ్రమను అనుభవిస్తూ, ప్రతి దినమును కూడా ఎంతో దుఃఖముగా, కష్టముగా, నిట్టూర్పులతో కొనసాగిస్తున్నటువంటి ఈ దుర్దినములలో మాకు జ్ఞాన హృదయము దయచేయి. జ్ఞాన హృదయము అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఈరోజు మానవుడు జ్ఞానమును కోల్పోవుట వలన అజ్ఞానము చేత అంధకారములోనికి పోయి అక్రమము, అన్యాయము జరిగిస్తూ మానవుని యొక్క జీవితానికే ఒక ముప్పును కలిగిస్తున్నటువంటి నేటి తరం జ్ఞాన హృదయము గనక పొందకపోతే, జ్ఞానాభ్యాసము చేత వారిని వారు శుద్ధి చేసుకొనకపోతే, ఇదిగో వారి దినములు కొద్దివైపోతా ఉంటాయి. అందుకే మా దినములు లెక్కించుట మాకు నేర్పు. ఈరోజు మానవుని యొక్క కాల పరిమితి చాలా తక్కువైపోతా ఉందండి. వారి యొక్క జీవన శైలిలో కలిగిన మార్పు, వారి యొక్క హృదయములో ఉన్నటువంటి వ్యాధి వారిని ఎక్కువ దినములు ఈ భూమి మీద ఉండకుండా వారి దినములో కౌంట్ డౌన్ లో ప్రారంభమైంది. దయచేసి గమనించండి,
ఈ సంవత్సరాంతములో మనం ఉంటున్నాం. ఈ సంవత్సరాంతమున నా జీవితములో దేవుని యొక్క వాక్యమును బట్టి మాకు జ్ఞాన హృదయము దయచేయము. మా దినములు లెక్కించుట మాకు నేర్పు. మా దినములు లెక్కించుట మాకు నేర్పు. కనుక దినములు అనేవి చాలా ప్రాముఖ్యం. మరి పరిశుద్ధ గ్రంథములో మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనములో ఒక మాట మీ కొరకు నేను చదివి వినిపించాలని ఆశిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో నుంచి మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనములో ఈ రీతిగా వ్రాయబడుచున్నటువంటి వేదవాక్య భాగాన్ని, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డ దాన్ని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొండవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. సమాధానమును వెదకి దాన్ని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. మీరు మంచి విషయములో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడు ఎవడు? గమనించండి. మంచి దినములు చూడగోరువాడు చెడ్డ దాన్ని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. మంచి దినములు ఉన్నాయి. నీ జీవితంలో మంచి దినములను చూడాలి అనుకుంటే ఇదిగో జ్ఞాన హృదయమును కలిగి ఉండు. ఆ జ్ఞాన హృదయము కలిగి ఉండుట వలన నీ జీవితములో చెడ్డ మాటలు పలకు, కీడు ఇతరులకు తలపెట్టవు. నీ జీవితం అంతా ఒక మంచి ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితులను చూస్తావు. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనము చెప్పుచున్నది, దినములు చెడ్డవి గనుక. దినములు చెడ్డవి. ఈరోజు ప్రతి దినమును మనము గమనించినట్లయితే ఏదో ఒక చెడు వార్త, ఏదో ఒక బాధను కలిగించేటువంటి వార్త మనుష్యులను బాధకు గురి చేస్తున్నటువంటి ఈ దుర్దినములలో నా ప్రియ సహోదరి సహోదరుడా, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు. జ్ఞాన హృదయము చాలా ప్రాముఖ్యం. ఎవరైతే జ్ఞాన హృదయమును కలిగి ఉంటారో వారు వారి దినములను లెక్క పెట్టేటువంటి ఆ నేర్పును కలిగి ఉంటారు. అందుకే మా దినములు లెక్కించుట మాకు నేర్పు. మంచి దినాల కొరకు దేవా చెడ్డ దినాలు మేము లెక్కేసాం, మంచి దినాలను కూడా మేము చూచున్నట్లు ఇదిగో మాలో ఉన్నటువంటి చెడ్డ దాన్ని పలకకుండా మా యొక్క నాలుకను మీ ఆధీనములోనికి తీసుకో. యాకోబు భక్తుడు ఈ నాలుకను గురించి చెప్పుచున్నటువంటి మాటను మనము గమనించినట్లయితే మరి నాలుక బహుభయంకరమైనటువంటిదని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చూచినట్లయితే, నాలుక అగ్నియే, నాలుక మన అవయవములో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమును మాలిన్యము కలుగజేయును, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. గమనించండి, నాలుక. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. కనుక మా దినములు లెక్కించుటకు మాకు జ్ఞాన హృదయము దయచి, మా దినములు లెక్కించుట మాకు నేర్పు అని ఈరోజు ఈ సంవత్సర
చివరి దినమున మనము ప్రభువును అడుగుదాం, దేవా మా దినములు లెక్కించుట మాకు నేర్పు నాయన. మరణ ఛాయల్లో నుంచి మమ్మల్ని తప్పించు, భయంకరమైన ఉపద్రవముల నుండి మమ్మల్ని తప్పించు, ఏ కీడు ఏ తెగులు రాకుండా మమ్మల్ని భద్రపరిచు. మీకు వందనాలు సమర్పిస్తున్నాం దేవా. ముందున్న కాలాన్ని మాకు దీవెనకరముగా మార్చు, నీ ఆశీర్వాదముల చేత మమ్మల్ని తృప్తిపరచు అంటూ ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి కృతజ్ఞులమై ఆయన మన పట్ల చూపించుచున్న ఆ దయను కరుణను మనము కాపాడుకుంటూ మన దినములన్నిటినీ ఉత్సహించి సంతోషిస్తూ ప్రభువులో ముందుకు సాగిపోదాం. దేవుడు తన మాటలు మన ఎన్నికలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.